ఇంగ్రీడియంట్స్ దొండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర. ముందుగా మనం బాండ్లు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఒక 2-3 గెరిటెలు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనము పచ్చిమిరపకాయలని ముందుగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలని మనం నిలువుగా చీల్చుకోవాలన్నమాట. అలా చీల్చకపోతే కనుక అవి ఆయిల్లో వేగేటప్పుడు పేలుతాయి, చిట్లేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని నేను చూపించిన విధంగా ఇలా వీటిని నిలువుగా చీల్చుకొని కట్ చేసుకొని ఆయిల్లో ముందు పచ్చిమిరపకాయలని వేయించేసుకుందాం. అవి కొంచెం వేగిన తర్వాత మనము దొండకాయలని వేద్దాం. దొండకాయలు కూడా ఇలాగా నేను చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకోండి, లేదా అడ్డంగా కట్ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఇలా కట్ చేస్తే త్వరగా ఏగుతాయి అన్నమాట, మగ్గుతాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకుందాము. ఈ పచ్చడి చేయటం చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వీటిని ఇలా కదిపేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. దొండకాయ ముక్కలు కొంచెం సేపు మగ్గిన తర్వాత మనము టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటాము. ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు, మగ్గిపోతాయి. ఈ ముక్కల్ని ఒకసారి ఇలా కలిపేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఒక 10-15 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. ఆ తర్వాత మనము సాల్ట్ వేసుకుందాము. మీ రుచికి సరిపడా వేసుకోండి. చింతపండు, పచ్చిమిరపకాయలు పులుపుకి, కారానికి, ఈ ముక్కలకి సరిపడినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు మగ్గించుకోండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి ముక్కలు ఈ విధంగా ఉంటాయి. మరీ బాగా మగ్గకూడదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట ముక్క అనేది. ఇలా ఉంటే సరిపోతుంది. చింతపండు కూడా మనకు మెత్తబడింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుని రుబ్బేసుకుందాము. ఆ తర్వాత అదే బాండిల్లో మనము ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకుని వేయించేసుకుందాము. తాలింపు బాగా వేగితేనే మనకి పచ్చడికి బాగా టేస్ట్ వస్తుంది. ఆవాలు, జీలకర్ర అవి కూడా చిటపటమని మనకి సౌండ్ రావాలి. ఇవి ఈ విధంగా వేగాలి. మిక్సీలో రుబ్బించుకున్న పచ్చడిని ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాము. దీనిలోకి తాలింపు వేసేసుకుంటే మనకి టమాటా దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ కూడా. మనకి 10-15 నిమిషాల లోపలే మంచి టేస్టీ అయిన దొండకాయ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, వేడివేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి టేస్టీ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.